ఏ పార్టీలనైనా అధ్యక్షుల వారి మాటే శాసనం. ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ లీడర్లు కార్యకర్తలు సై అనాల్సిందే. కాదు కక్కసం అంటే అధిష్టానంకెళ్ళి యాక్షన్ తీసుకుంటారు పక్క. సస్పెండ్ చేసుడు అవసరమైతే పార్టీలకెళ్ళే తీసేసుడు నడుస్తుంది. కానీ కొన్ని పార్టీలలో అట్లుండదుల్లో ఫుల్ స్వేచ్ఛ ఉంటది. ఏదైనా మాట్లాడొచ్చు, ఏమైనా అనొచ్చు. పెద్దల లైన్ ఒకటి ఉంటే కింద ఉండేటోళ్ళ మాట ఇంకోటి ఉంటది. నడిమిట్ల పురి గలవకుంటే పంచాదులు ఉడతనే ఉంటాయి. బీజేపీలోకెళ్ళి పొమ్మనలేక పొగ పెడుతున్నారట రాజాసింగ్ సారుకు. ఒక ఆడియో సందేశం పబ్లిక్ లకు పంపిండు గిట్లా. నేను అనుకుంటున్నా పార్టీకి మా అవసరం లేదనుకుంటున్నా. నో ప్రాబ్లం, ఏం చేయొచ్చు చూపెడదాం. ముందు మా బలమైంది. జిల్లాలకు పార్టీ అధ్యక్షులను పెడుతున్నారు కదా, ఈ ఎమ్మెల్యే గారు చెప్పిన లీడర్ ను కాకుండా ఏరేటోళ్ళం పెట్టిరట. ఇంత సీనియర్ లీడర్ ను మునం పెట్టి గెలుస్తున్నా, నా ఇలాకాలో నా మాటనే కేల్చేయరా అని గుస్తాయిస్తున్నాడు. మరి ఏం చేస్తాడో గాని రాజాసింగ్ సార్ రూటే సపరేట్. బీజేపీల పార్టీ మీద అలుగుడు, మీటింగ్ లో దుమ్మా కొట్టుడు కామన్. మునం పెట్టి 3 మాటల ఎమ్మెల్యేగా గెలిచినా పార్టీ అధ్యక్ష పదవి రాలేదు, అసెంబ్లీలో పార్టీని నడిపించే పవర్ రాలేదు. ఆఖరికి పార్టీ పదవులు గిట్లా నేను చెప్పిన లీడర్ కియరా అని నారాజు అవుతున్నట్టున్నాడు. ఢిల్లీ పెద్దలతోటి డైరెక్ట్ లింక్ ఉండే రాజాసింగ్ సారు ఇప్పుడు ఏం చేస్తాడో చూడాలి.